యూపీఎస్సీలో ఆల్ ఇండియా ర్యాంక్ 1 సాధించిన శక్తి దూబే రీసెంట్ గా ఆమె ఇంటర్వ్యూ నేను చూసినప్పుడు ఆమె యూపీఎస్సీని క్రాక్ చేయడానికి టోటల్ 5 అటెంప్ట్స్ పెట్టింది. ఫస్ట్ 1, 2, 3 అటెంప్ట్స్లలో ఆమె ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేకపోయారు. దానికి తగ్గ కారణాలు కూడా ఆమె చెప్పింది. అంటే ఫస్ట్ 3 అటెంప్ట్స్ లో నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ పైన డిపెండ్ అవటం జరిగింది విత్ నాట్ గివింగ్ మాక్సిమం రివిజన్స్. ఆమె దీంట్లో ఏమన్నారంటే మినిమం రిసోర్సెస్ తీసుకొని వాటిని మాక్సిమం టైమ్స్ రివిజన్ చేయండి, ఎగ్జామ్స్ రాసి వాటిని వెరిఫై చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఈ చేంజెస్ వల్ల ఆమె 4th అటెంప్ట్ లో యూపీఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. బట్ అక్కడ కూడా క్లియర్ చేయలేకపోయారు. బట్ 5th అటెంప్ట్ లో సడన్ గా ఆల్ ఇండియా ర్యాంక్ 1 సాధించడం నిజంగా ఒక మహిళ ఇలా ఆల్ ఇండియా ర్యాంక్ 1 సాధించడం అనేది దేశానికి గర్వకారణం. ఉమెన్ ఎంపవర్మెంట్ కి ఇది ఒక మంచి నిర్వచనం. బట్ మన సౌత్ ఇండియాలో ఏం జరుగుతుందంటే ఉమెన్ ఫస్ట్ అటెంప్ట్ అవ్వగానే మీకు జాబ్ రాలేదా, పెళ్లి చేసేద్దాం అనే ధోరణిలో ఉంటుంటారు పేరెంట్స్ కానివ్వండి, సమాజం కానివ్వండి. బట్ నేనేమంటానంటే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ చాలా పెద్ద ప్రాసెస్. ఒక్కొక్కసారి ప్రిలిమ్స్, మెయిన్స్ మనం బాగా చదివినా కూడా కొన్ని స్ట్రాటజీలు మిస్ అవ్వటం వల్ల ఎగ్జామ్ ఫెయిల్ అవటం జరుగుతుంది. నా ప్రతి పేరెంట్ కి రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలకి తగినంత టైం ఇవ్వండి. ఫస్ట్ ఈ క్వశ్చన్ అడగండి, అమ్మ మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారా, ఎగ్జామ్ క్లియర్ చేయగలుగుతాను అని అడగండి. ఇఫ్ దే సే ఐఎమ్ కాన్ఫిడెంట్ నానా, దెన్ గివ్ దెమ్ ఏ ఛాన్స్. అలా కాకుండా ఫస్ట్ 2 years ప్రిపేర్ అయిన తర్వాత రాలేదు, 3rd year మీకు పెళ్లి చేస్తామని చాలా మంది అనటం వల్ల ఈ అమ్మాయి ప్రిపరేషన్ అనేది ఆగిపోతుంది. బట్ మీరు చూసుకుంటే ఫస్ట్ 2 years చదివింది ఆ 3rd year లో ప్రాపర్గా ఎగ్జిక్యూషన్ చేసి ర్యాంక్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే వాళ్ళు బాగా కష్టపడి ఫైనల్గా ఎప్పుడైతే సాధించగలను అనుకుంటారో ఆ టైంలో వాళ్ళకి మనం పెళ్లి చేసి పంపించడం, లేకుంటే చదువు నుండి డ్రాప్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మిస్టేక్స్ మన సౌత్ ఇండియాలో కానీ జరగకుండా కానీ ఉంటే ఖచ్చితంగా మన దగ్గర నుండి కూడా చాలా అమ్మాయిలు టాప్ 10 లో, టాప్ 100 లో ఉంటారనేది నా నమ్మకం. దీని గురించి ఒక్కసారి పేరెంట్స్ అలాగే స్టూడెంట్లు కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయానికి రండి. ఎందుకని 24, 25కే పెళ్లి చేయాలి అని ఎక్కడ కూడా లేదు. 29, 30 వరకు కూడా వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వచ్చు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదాకా. ఆల్ ది బెస్ట్. ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.